వీళ్ళేంద్ర ఈ బొమ్మ కింద కుంపటి పెట్టిర్రా. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు వ్యవహారం ఏంటంటే మాకు పెద్ద పని బాట లేదు కాబట్టి ఊరి మీద పడి ఊరకొక్కలాగా తిరగడానికి అతి పెద్ద మాలైన లులు మాలకైతే వచ్చేసినాం. మనం రాగానే ఎన్సీసీ స్టూడెంట్స్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అట్ట గాలికి తిరుగుతా ఉంటే ఈ స్టైల్ యూనియన్ అయితే కనపడింది. అంటే వచ్చే పండగకి మంచి డ్రెస్ కొందామని. ఇప్పుడు మనం తగ్గట్టు రిచ్ గా ఏమైనా బట్టలు వచ్చినాయని చూసాం. అక్కడ అన్న చీప్ ఉండేసరికి అంత చీప్ బట్టలు మనం కొనలేమని పిల్లకాయలు ఆడుకునే గేమ్స్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ రకరకాల బొట్ట పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. వాటన్నిటిని చూసిన తర్వాత నాలో ఉండే పిల్లన బట్ట బయటకు వచ్చిండు. అందుకని అక్కడ ఉండే ఆటలన్నీ డబ్బులు ఏం లేకుండా ఊరకనే కూర్చొసి ఫోజులు ఇచ్చేసా. దాంట్లో ఒక బొమ్మ బాగా నచ్చింది, పెరుక్కోబాదం అనుకుంటే అది గట్టిగా ఉంది. సర్లేని పాపమని వదిలేసి ఆ గేమ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దాకా తిరిగి కాలు నొప్పులు పెట్టి అట్టే పొట్టలో ఉండే పేగులు కూడా అరిసి గొంతు మొత్తం ఆరిపోయి ఆడ చచ్చిపోతున్నా అనుకోని మన పొట్టకు బలంగా ఏదైనా తగిలియాలి. ఫస్ట్ అయితే మెడ్డీకి వచ్చా. ఈ మెక్డొనాల్డ్స్ లో రకరకాల బర్గర్లు ఉన్నాయి. నాకు అన్ని బర్గర్ లో ఒకటి విచిత్రంగా కొరియన్ బర్గర్ అని ఉంది. ఎప్పుడు తినే ఇండియన్ బర్గర్సే కదా కొత్తగా ఉంటుందని కొరియన్ బర్గర్ అయితే ట్రై చేసిన. ఫస్ట్ ఏమో సైమన్ గడి తిని అబ్బా బాగుంది బ్రో అనేసరికి నేను కూడా దాని నిండా సాస్ చేసుకుని కుమ్మేసిన. మన పొట్ట కుమ్మకన్న పొట్ట కాబట్టి నేను తిన్న బర్గర్ ఒక పేగు కూడా సరిపోలేదు. అందుకని దాని పక్కన ఉండే పిజ్జా ఆటుకొచ్చి కార్న్ చీజ్ పిజ్జా ఆర్డర్ పెట్టుకుని ఫుల్ గా తిన్నా. సరే నేను తిన్నాం కదా అన్న జ్యూస్ తాగదామని ఒక జ్యూస్ అడిగితే 120 రూపాయలు చెప్పిండ్రు. మేము అంత రిచ్ కాదులే గొంతు తడుపుకుందామని నీళ్ళ బాటిల్ తీసుకుంటే 60 రూపాయలు తీసుకునిండు. ఆ రేట్లు చూసి మోడల్ నుంచి దూకదాం అనుకుంటే దూకడానికి కూడా భయం వేసి బండి వేసుకుని ఇంటికి వచ్చాం. సరే మరి ఇంకో వీడియో తెరే ఈ లోపు లైక్లు ఫాలోలు సబ్స్క్రైబర్లు కొట్టి పెట్టండి.